ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. అయితే వారు వృక్షాలలాగానే ప్రకృతములైనటువంటి సమాధి సంపదల కంటే కూడా శమము దమము మొదలైనటువంటి సంపదల కంటే కూడా అన్యములైనటువంటి వాటిని ఎప్పటికీ కోరరు. ఎలాగంటే వృక్షాలు గనక వృక్షం యొక్క సంపద ఏమిటి అంటే పుష్పాలు, ఫలాదులు, మరి కట్టెలు, ఇవన్నీ కూడా ఇతరులకి మరి ఉచితంగా ఇచ్చినట్లుగానే ఆ మహనీయులు కూడా వారు ఎల్లవేళలా కూడా సదాచార పరాయణులే అయ్యి ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు పూర్ణచంద్రునిలాగా సుందరమును నిర్మలమును అయిన వారి యొక్క బుద్ధి మోక్షోపయోగములైనటువంటి శాంతి మొదలైన గుణసుధయందు మగ్నమై పుష్టినందును మరి వారు ఎంతో పుష్టికరంగా అంటే మంచి అమృతాభివృద్ధి అందే వారు మగ్నమై ఉంటారు. చంద్రుని యొక్క చల్లదనము ఎప్పుడూ కూడా పోనట్లుగానే ఆపత యొక్క కాలమునందు కూడా వారి యొక్క మృదు భావన ఎప్పటికీ తొలగదు. వారి యొక్క ప్రకృతి మైత్రి మొదలైన గుణాలతో కూడుకొని మనోహరంగా కనబడుతూ ఉంటారు. ఎలాగంటే చంద్రుడు తన చల్లదనాన్ని ఏ కాలమునందు కూడా వేడనట్లుగానే జ్ఞానులైనటువంటి వారు ఆపదల యందు తమ సౌమ్య భావాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఆపదలు అవస్థ పడుతూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క లాలిత్యము అనేది వదలరు. అంతేకాదు వారి యొక్క స్వభావము ఏంటి? మైత్రి, కరుణ, దయ మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలతోటే సదా ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఉంటారు అని చెబుతూ, కొంగ్రొత్త పూల గుత్తులతో నిండిన తీగల చేత చుట్టబడిన చెట్లు చెలుమును కూర్చున్నట్లుగానే వారు సుందరమైనటువంటి గుణాలతో కూడుకొని శోభిస్తూ ఉంటారు. ఇటువంటి సాధు పురుషులు సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా సమత్వముతోనే సమభావముతోనే సౌమ్యభావాన్నే పొంది సమరసులయ్యే ఉంటారు. కాబట్టి ఓ మహాబాహు, ఈ మహాత్ములు నీలాగనే మర్యాదాశీలురై ఉంటారు. అందువలన వారు పడినటువంటి నిరాపదాస్థానమైనటువంటి ఏది ఎప్పటికీ వారు ఆపదను పొందనటువంటి ఆ పరమపదాన్నే అనుసరించడమే వారి యొక్క కర్తవ్యం. కాబట్టి దుఃఖాన్ని వీడి ఆ రూపంగానే వ్యవహరించు అని తెలియజేస్తూ, ఆత్మోదయాశ్చ వర్ధంతే యదా రాజసా సాత్వికాః అచింత్యగత్యా సత్యాస్త్రం విచార్యం చ పునః పునః అనిత్యత స్వమనసా వివిధేవా స్వభావతః ఆదావంతే చయాం నిత్యం క్రియాం త్రైలోక్యవర్తినీం. పదార్థానాపదావాసు భావయేన్నై వతత్సుదేహి అసమ్యక్ దర్శనం త్యక్త్వా వ్యర్థమజ్ఞాన సంతతిం. అంటే రజోగుణము గనక నశించిందా, కేవలము సత్వగుణ సంపన్నులైనటువంటి మహాత్ములు ఆనందాన్నే పొంది వృద్ధి చెంది ఉంటారు. సత్యాస్త్ర పరిశీలనను చేస్తారు. సమస్తము కూడా అనిత్యము అనే భావిస్తారు. చిత్తశుద్ధిని పొందుతారు. ఐహికమైన ఆముష్మికమైనటువంటి క్రియలను ఆపదలుగా భావించి అజ్ఞాన ప్రవాహమైనటువంటి అసమ్యక్ దర్శనాన్ని వేడరు. అజ్ఞాన ప్రవాహమైనటువంటి ఏ అసమ్యక్ అంటే సమగ్రమైనటువంటి జ్ఞానము లేనటువంటి దర్శనాన్ని ఏదైతే అంటే దృశ్య సంబంధమైన వస్తుతతి ఏదైతే ఉంటుందో వాటిని తప్పనిసరిగా వదలవలేను అని చెబుతూ, సద్బుద్ధి అయినటువంటి వాడు విషయగతిని పరిత్యజిస్తాడు. సత్యాస్త్రాలను మళ్ళీ కూడా విచారిస్తాడు. జగత్తు యొక్క అనిత్యత్వము, అస్థిరత్వము అనేది శీఘ్రంగా నిజమైనటువంటి మానసిక విచారణ ద్వారా వివిధ రీతులుగా భావిస్తాడు. జీవిత మరణోత్తర కాలముల యందలి ఈ 3 జగాల యొక్క క్రియలను కూడా తత్ఫల దాని యొక్క
ఫలభూతాలైనటువంటి పశువులు, పుత్రులు, ధనములు, పదార్థాలు, ఇవన్నీ దృశ్యజాత వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఆపదలే కాని సంపదలు కావు అని ఏమాత్రము కూడా విలంబనం చేయక చింతన చేయాలి. చేసి ఎట్టి వైరాగ్యోద్బోధకమైనటువంటి విషయాలను తప్ప అతడు మరి దేనిని కూడా చింతన చేయరాదు అని తెలియజేస్తూ, అంతేకాదు స్మర్తవ్యం సమ్యగే వేదం జ్ఞానమర్థమనంతకం కోహం కథమిహం జాతం సంసారాడంబరం విభో ప్రవిచార్య ప్రయత్నేన ప్రాజ్ఞేన సహ సాధుభిః నచ కర్మసు మంతవ్యం నానవద్ధేన సహ వసేత్. కాబట్టి విభు నేనెవ్వడను, ఈ సంసార ఆడంబరము ఎలా ఉత్పన్నమైనది అనే అనంత జ్ఞానబోధకమైనటువంటి విచారాన్నే చేయాలి. ప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి అత్యంత ప్రయత్నము చేత సాధువులతో కూడి మనం ముందుగా చెప్పుకున్న రీతిగానే విచారించాలి. కర్మసూత్రాలలో ఏమాత్రము కూడా బంధించబడకూడదు, అనర్థాలతో కూడా తగదు. అంటే సంసారమును ఉన్న ప్రియ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ప్రియ వస్తు వర్గ విచ్ఛేదము అవశ్యం భావి నెమల మేఘాలను వెంబడించినట్లుగానే సాధువును అనుసరించుతూ ఉంటుంది అని చెబుతూ, ద్రష్టవ్య సర్వ విచ్ఛేద సంసారానుగత సదా సాధురేవానుగంతవ్యో మయూరేణాంబుదో యదా అహంకారస్య దేహస్య సంసారస్య ప్లవస్య చ స్వవిచారమలంకృత్య సత్యమేవావలోకయేత్. అంటే ఏ విధంగా అంటే నెమలి ఏం చేస్తుంది, మేఘాన్ని అనుసరించి వెళ్ళినట్లుగానే ఈ యొక్క ప్రియ వస్తు వర్గ విచ్ఛేదము అవశ్యము వదిలేసినటువంటి సాధువులను మాత్రమే అనుసరిస్తూ ఉంటుంది. అంతర్గతంగా ఉండేటువంటి అహంకారము, బహిర్గతమైనటువంటి శరీరము దానికంటే వేరుగా బంధువులు, మిత్రులు గురించి విచారిస్తూ ఉండేటువంటిది. వీరు సంసార సముద్ర తరుణులు కానే కారు. సంసార తారకమైనటువంటి ఆత్మవిచారాన్ని ఆశ్రయించి మరి సత్యదర్శనము ఏ విధంగా అంటే సత్యదర్శనాన్నే చేస్తూ ఉండాలి అని చెబుతూ, అంటే ఉత్తమమైనటువంటి సాధువులతో కూడి సేవాది ప్రయత్నాల ద్వారా ప్రాప్తుడైనటువంటి గురువును ప్రసన్నంగా చేసుకోవాలి. చేసుకొని ప్రభువు నేనెవడను, ఈ సంసార ఆడంబరం అంతా కూడా ఎలా జనించింది మొదలైన వినయపూర్వకమైనటువంటి ప్రశ్నలను అతనిని అడిగి లెస్సగా ఆయన చెప్పినటువంటి బోధ ప్రకారమే విచారణ సలపాలి. కర్మల యందు ఎప్పటికీ కూడా మునగరాదు. అనర్థము కలుగజేసేటువంటి వారితో ఎప్పటికీ కలిసి నివసించరాదు. ఈ ప్రపంచమందలి సమస్త ప్రియ పదార్థముల యొక్క విచ్ఛేదము తప్పకుండా సంభవిస్తుంది అని ఎల్లవేళలా కూడా భావించాలి. ఇంకా నెమలి గనక మేఘాన్ని వెంబడించినట్లుగానే సాధువులనే అనుసరించాలి. అంటే సత్సాంగత్యము అనేది కలగాలి అనే సత్సాంగత్యాన్నే కలిగి ఉండాలి అని చెబుతూ, దాని ద్వారా ఆత్మవిచారము సంసార తారకమైనటువంటి ఆత్మవిచారాన్ని ఆశ్రయించి సత్యదర్శనాన్ని చేయాలి అని తెలియజేస్తూ, శరీరమస్థిరమపి సంత్యక్త్వా ఘనశోభనం వీతముక్తావలయే ముక్తావళీ తంతుం చిన్మాత్రామవలోకయే తస్మిన్ పదే నిత్యతే సర్వఘే సర్వభావితే శివే సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఏ విధంగానంటే అస్థిరములైనటువంటి శరీర అహంకారాదులను పరిత్యజించాలి. ముత్యపు అంటే ముత్యాల సరాలు, ముత్యాల దండ ఏదైతే ఉంటుందో ఆ ముత్యముకు మధ్యలో ఉన్నటువంటి దారము ఏదైతే ఉంటుందో ఆ దారములాగానే వెలయుచూ ఉన్నటువంటి చిన్మాత్ర సాక్షిత్ స్వరూపాన్ని చూడగలగాలి. అంటే ముత్యాల హారానికి ఆధారమేమి అంటే సూత్రము, దారమే కదా. అలాగే ఈ యొక్క సర్వేక సమస్తమైన అస్థిరమైన శరీర అహంకారాదులకన్నింటికీ కూడా ఆధారం ఏంటి? చిన్మాత్ర సాక్షిత్వ స్వరూపం. దానిని చూడాలి. ఈ శరీర అహంకారాదులను వదిలివేయాలి. అంటే దారమునమనులు అంటే పూసలు గ్రొచ్చబడినట్లుగానే సర్వవ్యాపియు సర్వభావితమును నిత్యము శాశ్వతము అయిన ఆ పరవస్తువును ఇదంతా కూడా గ్రఠితమయ్యే ఉన్నది.
ఉన్నది అని చెబుతూ ఈ విశాలమైనటువంటి ప్రపంచమునందు ఆకాశమున సూర్యుని యందు భూ వివర ప్రదేశమునందు కూడా కీటాణువుల యందు ఆ చిత్స్వరూపమే వెలయుచూ ఉన్నది. ఎలాగా అంటే యైవచిద్బుధ నాభోగే భూషణే వ్యోమ్ని భాస్కరే ధరా వివర కోశస్తే శైవచిత్ కీట కోటరే. ఈ విధంగానే అంటే ఈ విశాలమైన ప్రపంచమునందు ఆకాశంలో కానీ సూర్యుని యందు కానీ భూ వివర ప్రదేశం భూమి లోపల భాగంలో కానీ కీటాణువుల యందు కానీ ఆ చిత్స్వరూపమే మరి నిండి ఉన్నది, అదే వెలయుచూ ఉన్నది అని చెబుతూ కుంభవ్యోం నామ్న భేదోస్తి యదేహ పరమార్థతః చితౌ శరీర సంస్థానాంన భేదోస్తి తథానగః సర్వేషామేవ భూతానాం తిక్తకత్వాది భేదినాం ఏకత్వాదనుభూతేర్హి కుతశ్చిన్మాత్ర భిన్నత. కాబట్టి ఓ పాపరహితుడమైనటువంటి రామ, విభిన్నమైనటువంటి ఘటముల ఉన్న ఆకాశము వేరుగానట్లుగానే ఇప్పుడు ఆకాశం ఉన్నది. ఆకాశంలో అనేక రకాలైనటువంటి కుండలు పెట్టాం, మట్టి పాత్రలు. అది కుండ, కడవ, చెంబు, మూకిడి అనేటువంటిది, తప్పేల, సట్టి అనేటువంటి వివిధ రకాలైనటువంటి భిన్న భిన్న పాత్రలు పెట్టాం. ఆ పాత్రలన్నింటిలో ఏమున్నది? ఆకాశమే ఉన్నది. అంటే వెలుపల ఉన్నటువంటి ఆకాశం వచ్చి అందులో కూర్చున్నదా? లేదు. ఆకాశానికి మనం అడ్డు పెట్టామా? కాదు. అంటే ప్రతి వస్తువునందు ఆకాశమే ఆవరించి ఉన్నది. మనం ఎక్కడున్నాం? ఆకాశంలోనే ఉన్నాం. ప్రతి వస్తువు ఆకాశంలోనే ఉన్నది. అంటే వాయు, అగ్ని, జల, పృథ్వులు ఆకాశంలోనే ఉన్నవి. ఆకాశము అంటే ఏమీ లేనిది, ఖాళీ. ఖాళీ ఉంటేనే సర్వ వస్తువు సమన్వితమే అవుతూ ఉంటుంది అని చెబుతూ ఆ విధంగా విభిన్న ఘటాలు ఉన్నటువంటి ఆకాశము వేరు కానట్లుగానే, అంటే ఘటంలో ఉన్నటువంటి ఆకాశానికి బయట ఉన్నటువంటి ఆకాశానికి ఏమైనా భేదత్వం ఉన్నదా? ఎప్పటికీ లేదు. పోతే మనం పెట్టిన ఆవరణ తొలగిపోతుంది. ఎప్పటికీ ఉండేటువంటిది అక్కడే ఉంటుంది. అక్కడి నుండి వచ్చి ఈ పాత్రలో దూరుతుంది. అందుకే దీన్ని ఘటాకాశము అంటాము అనేటువంటిది ఇదంతా అబద్ధమైనది. ఎప్పుడూ కూడా ఆకాశము సర్వవ్యాపకము. అనే విధంగానే వివిధ రకాలైనటువంటి శరీరాలనున్న చిత్తును కూడా ఏమాత్రమూ భేదం లేదు. ఎలాగంటే పదార్థములలో ఉన్నటువంటి తిక్త, కటు, కషాయము రసాల భేదాలు ఉన్నప్పటికీ కూడా, అంటే చేదు, ఉప్పు, పులుపు, వగరు, తీపు అనేటువంటి ఈ యొక్క షడ్ రుచులు అనేటువంటి రసాల యొక్క రుచుల యొక్క భేదం ఉన్నప్పటికీ కూడా దాని సంబంధమైనటువంటి అనుభవము అందరికీ సమానమే. అంటే ఒకరికి చేదైనది ప్రతి ఒక్కరికి చేదే, ఒకరికి తీయగా ఉన్నది అందరికీ తీయగానే ఉంటుంది, ఒకరికి కారంగా ఉన్నది ప్రతి ఒక్కరికి కారంగానే ఉంటుంది. ఈ విధంగానే ప్రతి ఒక్కరికి ఆ వివిధ రుచులైనటువంటి భేదం ఉంటుందేమో కానీ దాని యొక్క సంబంధమైన అనుభవం మాత్రము ప్రతి ఒక్కరికి సమానమే అయినట్లుగానే వివిధ దేహాల యందు ఉన్నటువంటి చిత్తు యొక్క ప్రకాశం వేరైనను కూడా వస్తువైతే ఒకటే అని తెలియజేస్తూ అస్థిరములైనటువంటి శరీరము, అహంకారము మొదలైన వాటిని లెస్సగా త్యజించు. ముత్యములందు వ్యాపించి ఉన్నటువంటి దారములాగానే సర్వదేహ అహంకారాల యందు కూడా వ్యాపించివి ఉన్నవానికి సాక్షీభూతముగా వెలయుచూ ఉన్న మహాశుభస్వరూపమైనటువంటి చిన్మాత్రనే గాంచవలయును అని చెబుతూ నిత్యమై అంటే శాశ్వతమై ఉంటుంది, సర్వము కూడా వ్యాపించి ఉంటుంది, సర్వుల యొక్క కూడా ధ్యేయాకారము అదే అయి ఉంటుంది. అందుకే శివస్వరూపము. శివ అన్నప్పుడు కళ్యాణకారకమైనటువంటి స్వరూపము, మంగళస్వరూపము అయిన ఆ ఆత్మపదము దారమందు మణులులాగానే ఈ సమస్త ప్రపంచము కూడా ఆ యొక్క ఆత్మపదమునందే గుచ్చబడి ఉన్నది. అంటే ఏ చైతన్యమైతే విశాలమైనటువంటి ప్రపంచాన్ని, ఆకాశానికి అలంకారమైన సూర్యుని యందు కూడా వెలుగుతూ ఉన్నదో ఆ చైతన్యమే భూమి కలుగునందు కూడా, అంటే భూమి తవ్వుకుంటూ పోతే అదే చైతన్యము ఉన్నది. చిన్న కీటమందు కూడా ఆ చైతన్యమే ప్రసరిస్తూ వెలుగుతూ ఉన్నది. కాబట్టి పాపరహితుడైన ఓ రామా, విభిన్నమైనటువంటి రకరకాల కుండలలో ఉన్నట్టు ఆకాశాల యందు భేదము ఏమీ లేనట్లుగానే రకరకాలైనటువంటి భిన్న భిన్న దేహాల యందు కూడా చైతన్యమందు పరమార్థమున ఏ భేదము, ప్రతి ఒక్క వస్తువునందు ఉన్నటువంటి చైతన్యమునందు, చైతన్య పదార్థమునందు, పరమార్థమునందు ఏ భేదము లేనే
లేదు అని చెబుతూ ఏకస్మిన్నేవ సతతం స్థితే సన్మాత్ర వస్తుని జాతో యమన్నష్ట ఇది తేషాం తవేహదీహి నచ తన్నామ వ్యవస్థిస్తే అద్భుత్వా సంప్రలీయతే ఆభాస మాత్రమే వేదం నసత్తన్న నసన్న సత్యరాఘవ. అంటే ఒకే వస్తువు ఎల్లవేళలా కూడా వెలయుచూ ఉంటుంది. అంటే అన్ని కాలాలలో కూడా అదే ఒకే వస్తువు ఉంటుంది. అది ఏ వస్తువు? సద్వస్తువు. అది పుట్టింది, ఇది గిట్టింది అనే బుద్ధి అస్సలు అక్కడ విషయమేనా అంటే సుసంగతం కానే కాదు, మంచి విషయం కానే కాదు. అంటే ఉత్పన్నమై నశించేటువంటిది వస్తువు కానే కాదు. రామా, నీవు చూసేదంతా కూడా చిత్త ప్రతిబింబమే. ఏ చిత్త అయితే ఉన్నదో దాని యొక్క ప్రతిబింబమే. ఇదే సదసద్విల్లక్షణము. ఇదే నిజమైనటువంటి సదసద్విల్లక్షణము. అశుద్ధ చిత్తానికి విషయీభూతమగడం వలన సత్తాని మోహ నివృత్తి అయిన మరి నాశమొగట వలన అసత్త అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఈ అనిర్వచనీయ అధ్యాస రూపమున ఈ దృశ్యాలన్నీ కూడా మోహ కారణాలే అగుతూ ఉన్నవి అని తెలియజేస్తూ, ఒకే సన్మాత్ర వస్తువు అంటే ఆత్మ అనేటువంటిది ఎల్లవేళలా కూడా స్థితి కలిగి ఉంటుంది. ఇంకా ఎల్లప్పుడూ సర్వవ్యాపకమై స్థిరమై ఉండేటువంటి దానిని గురించి ఇది పుట్టింది, ఇది చచ్చింది అనేటువంటిది, అంటే ఇది జనించింది, ఇది నశిస్తుంది అనే ఈ ప్రకారమైన ఆ పదార్థాలను గుర్చినటువంటి బుద్ధి మనకి ఎప్పుడూ తగదు. అంటే అది ఒకవేళ ఉత్పన్నమైందో అది అసత్యమైనటువంటి బుద్ధియే అవుతుంది అని చెబుతూ, ఓ రాఘవ, ఉత్పన్నమై నశించేటువంటిది వస్తువే కాదు. కాబట్టి ఈ సమస్త దృశ్యము కూడా ఆభాస మాత్రమే. మరి ఉత్పన్నమైనదా? లేదు, లేకనే కనబడుతూ ఉన్నది. అంతేకాని ఇది పుట్టింది, ఇది చస్తుంది అనేటువంటిది కాదు. పుట్టి చచ్చేటువంటిది వస్తువే కాదు. ఇది సత్తా అంటే సత్తు కాదు, మరి అసత్తా అంటే అసత్తు కూడా కాదు అనే చెప్తూ, అసతి జగతి కింకిలేహమోహ సతి చకి మంగ విమోహ కారణం తత్ జనన మరణ సంస్థితిష్వతస్త్వం భవ ఖమివాతి సమహ సదోపశాంత. అంటే జగత్తే మిథ్య అయిన మోహమున గురించి ఏ విధంగా అంటే ఇక్కడ జగత్తే అంటే మిథ్య అయినటువంటి మోహమును గురించి, జగత్తు అంటే వచ్చిపోయేటువంటిది స్థిరము కానిదే కదా. స్థిరము కానిది అస్థిరమైనది, అబద్ధమైనది. అంటే ఇది భ్రమజనితమైన మోహమును గురించి, దాని యొక్క కారణాన్ని గురించి అసలు ఇన్ని మాటలు ఎందుకు? 1000 మాటలు అవసరమా? లేదు కదా. అవడం వలన నీవు జన్మ, స్థితి, మరణము గురించి నీవు ఎప్పటికీ చింతించొద్దు. అలా చింతించకుండా ఆకాశములాగానే అంటే మరి పర్వత సముడవై అంటే పర్వతం ఏ విధంగా కదలకుండా అచలంగా ఉంటుందో దానితో సమాన స్థితిలో నిర్మలమైన భావమున నీవు విరాజిల్లు అని చెబుతూ, ఓ ప్రియుడవైనటువంటి ఓ రామచంద్ర, ఈ జగత్తు అనేటువంటిది అబద్ధమే అయి ఉన్నది. ఇంకా కూడా దీనిని గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం ఏమున్నది? లేదు కదా. లేకపోతే అధిష్టాన దృష్టితో చూసావా, ఇది సత్యమే అయి ఉన్నప్పుడు అట్లా కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. కాబట్టి నీవు జన్మ, స్థితి, మరణము మొదలైన వాటిని గురించి నేను పుట్టాను, కొంతకాలం ఉంటాను, మరిపోతాను అనే విషయాలను గురించి నువ్వు ఏమాత్రమూ ఆలోచన చేయవద్దు. ఆయా స్థితులన్నింటి యందు కూడా, ఈ స్థితులన్నీ దేని యందు జరుగుతున్నాయి? ఆకాశమునందే, ఏమీ లేని దాని యందే జరుగుతూ ఉన్నవి. కాబట్టి నీవు కూడా ఆకాశములాగానే మహాసమరూపుడవై సదా ప్రశాంతుడివై ఉండు అని చెబుతూ, శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ యొక్క జనన మరణ సంస్థితి అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. ధీరో విచారవాన్ సాక్షాదాదావేవ మహాధియా శాస్త్రేణ విదుషా శాస్త్రం సుజనేన విచారేత్ సుజనేన వితృష్ణేన విదుషా మహతా సహా ప్రవిచార్య మహాయోగాత్ పదమాసాధ్యతే పరం. బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా కష్టాన్ని సహించేటువంటి ధీరుడు, విచార పరాయణుడు అగు వ్యక్తి వాని యొక్క స్వీయ
బుద్ధి వలన వాని యొక్క సొంత బుద్ధి బలము చేత సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయించి మరి సేవాభావాన్ని అనుసరించి శాస్త్ర విచారాన్ని కూడా చేయాలి. మరి సద్గురువు చెప్పినటువంటి బోధను స్వీకరించాలి. ఆ విషయ తృష్ణావిహీనుడైనటువంటి ఆత్మవిత్తుతో విచారించిన అంటే ఇక్కడ విషయ తృష్ణ, ఏ జగత్ సంబంధమైన దేహ సంబంధమైనటువంటి విషయాదులు ఉన్నవో, వాటికి సంబంధించినటువంటి కోరికలు ఉన్నవో, అవన్నీ నశించిపోయినటువంటి ఆత్మ విత్తుతో అంటే ఆత్మజ్ఞానము చేత విచారించి చూస్తే మనోనాశమైపోతుంది. మనసు ఎప్పుడైతే నశిస్తుందో సమాధి అనేటువంటి స్థితి లభిస్తుంది. అంటే శాస్త్రం యొక్క అర్థాలతో కూడుకొని వివేకాభ్యాసియును, వివేకము ఎటువంటిది, నిత్యము అనిత్యము అనే విచక్షణ కలిగే విచారణ చేసినటువంటి వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, అసలు నిత్యమైన వస్తువేది అనిత్యమైన వస్తువేది అనేటువంటి వివేకము ద్వారా అటువంటి అభ్యాసము చేసి అనిత్యాని శరీరాన్ని అంటే శరీరం అనేటువంటిది అనిత్యమైనది. ఎందుకు అంటే వచ్చింది పోతుంది మళ్ళీ వస్తుంది, కొంత ఉన్నట్లుగా ఉండి మళ్ళీ పోతుంది. ఈ విధంగా వచ్చిపోయేటువంటి స్థితి కలిగింది అనిత్యమే, నిత్యమైనది కాదు. నిత్యమైనది రాదు పోదు, ఎందుకు వచ్చిపోయే స్థితి ఉన్నది, నిత్యమైనది కాదు. కాబట్టి ఇటువంటి శాస్త్రం యొక్క అభ్యాసము ద్వారా, వివేకం యొక్క అభ్యాసము ద్వారా మరి ముని అనేటువంటి వాడు అంటే సుసంగంగి అయినటువంటి శుద్ధ పురుషుడే. అంటే ఏ విధంగా అంటే ఆ యొక్క వివేకము ద్వారా వచ్చినటువంటి దానితోటి వాడు శుద్ధ పురుషుడవుతాడు. ఆ వివేకం ఏంటి, నిత్యమైనటువంటి పరమార్థతత్వం తప్ప మరొకటి లేదు, రెండవ వస్తువు లేదు అని శుద్ధ పురుషుడై నీలాగానే ఈ ప్రత్యక్ విజ్ఞానమునకు అధికారి అవుతాడు. ఇప్పుడు నీవు ధీరుడివై ఉన్నావు, పవిత్రమైన ఆచరణతో కూడి ఉన్నావు. మేఘాలు లేనటువంటి శరదృతువులోని ఆకాశంలాగా స్వచ్ఛతను పొంది ఉన్నావు. నీకింకా సంసార భయం ఎప్పటికీ లేదు. మళ్ళీ కూడా నీకు శరీరం యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేటువంటివి నీకు లేవు. ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నావు అని చెబుతూ బహిర్లోకోచితాచార విహరష్యంతి జనాః భవార్ణవం తరిష్యంతి ధీమంతః పోతకాన్వితాః యావద్దేహాంధియాతిష్ట రాగద్వేష విహీనయ బహిర్లోకోచితాచారాస్త్వంత్యస్త్యక్త్యాఖి లైషణ. ఇప్పుడు నీ మనసు బాహ్య వస్తు చింతను వీడింది, పరమాత్మతో ఏకీభావాన్ని పొందింది. అందువలన నీవు ఈ యొక్క కర్మపాశాల నుండి విముక్తుడవై ముక్తత్వాన్ని పొందేవు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. నీవు ఇప్పుడు రాగద్వేషాలను కూడా వదిలివేశావు. అన్యులకు ఇతరులకు నీవు ఆదర్శప్రాయుడివే అయ్యున్నావు. జ్ఞాన నౌకని పొందినటువంటి బుద్ధిమంతులు ఉచిత రీతిని వ్యవహరిస్తూ సంసార సాగరాన్ని దాటివేస్తారు. అంటే నౌకను పొందిన వారు ఆ నదీ తీరాన్నో సముద్ర తీరాన్నో దాటివేస్తారు, నదిను సముద్రాన్నో. అలాగే జ్ఞానము అనేటువంటి దానిని పొందిన బుద్ధిమంతులు మరి వారికి యోగ్యమైన అంటే ప్రారబ్ధాన్ని అనుసరించి యథాప్రాప్తమైనటువంటి విషయాలను వ్యవహరిస్తూ సంసార సాగరాన్ని దాటివేస్తారు. నిన్ను పోలినటువంటి బుద్ధిమంతులు ఉచిత రీతిని వ్యవహరిస్తూ సంసార సాగరాన్ని దాటివేస్తారు. మరి అంతేకాదు, నిన్ను పోలినటువంటి బుద్ధిమంతులు సుజనులు సమదర్శనులు సుదృష్టి సంపన్నులే, ఈ జ్ఞాన దృష్టికి యోగ్యులు. ఈ శరీరం ఉండేటంత వరకు కూడా విషయాల పట్ల ఏ మాత్రము ఆసక్తి లేకుండా ద్వేషమును వాసనలను లౌకికమైనటువంటి మరి ద్వేషాలు వాసనలు వీటిని వదిలివేసి లౌకికమైనటువంటి ఆచారాలను ఆచరిస్తూ వ్యవహరించు అని చెబుతూ, అంతేకాదు ఎవరైతే జ్ఞానము అనేటువంటి నౌకను ఆశ్రయించారో బాహ్యమున లోకోచితములైనటువంటి ఆచారాలతో కూడి విహరించుచూ ఉన్నారో అటువంటి ధీమంతులు సంసార సముద్రాన్ని పూర్తిగా దాటివేస్తారు. ఈ శరీరము ఉండేటంత వరకు కూడా అంటే యావత్ జీవితము కూడా రాగద్వేష రహితమైన బుద్ధి కలిగిన వాడవై అంతరంగమునందు సమస్త వాంఛలను కూడా విడనాడు.
అలా విడనాడి బాహ్యమందు లోకోచితములైనటువంటి ఆచారాలను కలిగి వర్తించు అని చెబుతూ, అంతేకాదు పరాంశాంతి ముపాగచ్చ యదహన్యే గుణశాలినః అవిచార్యాస్త ఏ వేహ గోమాయు శిశుధర్మకాః ప్రాక్తనానఖిలాన్ భావాన్ యాంతి కర్మవశం గతాః పౌరుషేణ వజీయంతే ధరాధరమహాకులాః ధైర్యేణాభ్యుద్ధరేద్ బుద్ధిం పంకాన్ముగ్ధ గగవీమివ తామసీం రాజసీం చైవ జాతిమన్యామపి శ్రితః. గుణశాలురైనటువంటి ఉత్తమ పురుషులు పరమశాంతిని పొందినట్లుగానే నీవు కూడా పరమశాంతిని పొందు. అంటే నక్కలలాగా, పరవంచుకులు, శిశువులలాగా మూఢులు అయిన వారిని గురించి విచారింప పని లేదు. ఎందుకు? కొంతమంది ఈ నక్కలలాగానే, నక్కేం చేస్తుంది, పెద్ద జంతువులు తిని వదిలివేయగా మిగిలినటువంటి ఆహారాన్ని తింటూ మరి దాని యొక్క కుటిలమైనటువంటి తెలివితేటలు చూపిస్తూ ఇతరులను వంచిస్తూ ఉండేటువంటి నక్కలలాగా కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే చిన్న బాలుర్లాగా మూర్ఖతతో మరి కఠినత్వంతో ఏమీ తెలియని అజ్ఞానంతో ఉంటారు. వారు శిశువులతో సమానమే. ఇటువంటి వారిని గురించి నీవు ఎప్పటికీ కూడా ఆలోచన చేయకు. ఎలాగంటే సాత్వికమైనటువంటి పురుషుల యందు అత్యంత సత్యముగా నెగడేటువంటి గుణాలను అనుకరించి మనుజుడు క్రమంగా కూడా జ్ఞానానికి ఉపయోగమైనటువంటి శుద్ధ శరీరాన్నే పొందుతూ ఉంటాడు. ఈ జన్మమందున్నటువంటి జాతి గుణాలే మరుసటి జన్మమందు కూడా అనుక్రమిస్తూ ఉంటాయి. కర్మబద్ధుడైనటువంటి జీవుడు పూర్వభావాన్నే పొందుతాడు, కానీ పౌరుషము వలన సాఫల్యమాన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ పౌరుషము అంటే ప్రయత్నము వలన సాఫల్యాన్ని పొందవచ్చు. అత్యంత పరాక్రమవంతులైనటువంటి చక్రవర్తులు కూడా ప్రయత్నము వలన జయింపబడుతూ ఉన్నారు. బుద్ధి, తామసము, రాజసము మొదలైన గుణాలను కానీ రాక్షసులు, పిశాచాలు మొదలైన మరి చెడ్డ యోనులు ఎందు కానీ ఆశ్రయించి ఉన్న పంకమగ్నమగు దేవునులాగానే, అంటే బురదలో కూరుకుపోయినటువంటి గోవులాగానే దానిని ఉద్ధరిస్తుంది. అంటే బుద్ధిని పొంప పంకము నుండి తొలగించి మరి ఏ విధంగా అంటే పుణ్యపదమును ఉంచేటువంటిది. అంటే తనదైనటువంటి స్వకీయ ప్రయత్నము దానిని ఏ విధంగా అంటే పారమార్థికాన్ని ఆశ్రయించి విచారణశీలురై మహనీయుల యొక్క సేవాభాగ్యము అనుగ్రహము పొందినటువంటి వారిని ఏ విధంగా అంటే బుద్ధి పాప పంకాల నుండి కూడా తొలగించి వేసి పుణ్య మార్గంలోనే ప్రవేశింపజేస్తుంది అని తెలియజేస్తూ, జీవులు కర్మకోశులైపోయి తమ యొక్క పూర్వజన్మపు సమస్త భావాలను కూడా ఈ జన్మయందు పొందుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క ఉత్తమమైనటువంటి పురుష ప్రయత్నము చేత పూర్వంలో కలిగినటువంటి నికృష్ట భావాలు ఏవైతే ఉన్నావో ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం ద్వారా వాటిని జయింపవచ్చు. అంటే పురుష ప్రయత్నము చేత గొప్ప గొప్ప రాజులు, వారి యొక్క సైన్యాలు, లేకపోతే పర్వత వనాదులను కూడా జయింపబడుచు ఉన్నవి కదా. అంటే బుద్ధి ఏ విధంగా అంటే తామస గుణము, రాజస గుణము మొదలైనటువంటి అల్పజాతిని ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా పురుష ప్రయత్నము చేత దాని నుండి ముగ్ధగోవులాగానే ధైర్యంతోటి దానిని బాగుగా ఉద్ధరింపవచ్చు. అంటే బురదలో కూరుకుపోయినటువంటి ఏ గోవుని రక్షించినట్లుగానే ధైర్యంతో ఏ విధంగా ఈ తామస రాజస గుణాల నుండి సాత్విక గుణం వైపు తనదైనటువంటి స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం ద్వారా దానిని రక్షించవచ్చు, ఉద్ధరించవచ్చు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.